ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మణికా విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీలో యూనివర్స్ ఇండియా రియా సింఘా మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఏడాది నవంబర్లో థాయిలాండ్ లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరపున మణిక ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఈ పోటీలో ఉత్తరప్రదేశ్ కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నర్ అప్, మోహక్ తింగ్రా సెకండ్ రన్నరప్ గా నిలిచారు. హర్యానా అమ్మాయి ఆమిషి కౌశిక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2025గా నిలవడంతో మణికా గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. రాజస్థాన్ లో పుట్టిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. క్లాసికల్ డాన్సర్, జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు సొంతం చేసుకున్నారు. చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం ఉంది. అంతేకాదు గత ఏడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ ని కూడా కైవసం చేసుకున్నారు. మణికకు సమాజ సేవ కూడా ఎక్కువే. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించారు. న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సేవలు అందిస్తున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మణిక. తన ప్రయాణం స్వస్థలం గంగానగర్ నుంచి ప్రారంభమైందని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి ఈ పోటీకి సిద్ధమయ్యారని చెప్పారు. మనపై మనం నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు. తన విజయం వెనుక ఎంతో మంది ఉన్నారని, తనకు సాయం చేస్తూ ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. P4 విధానాలపై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము ప్రమోట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాయి. దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన తీసుకున్నాను 18 జూలైన. అదే మేరకు 27 జూలై అయితే నేను చాలామంది డైస్పోరా ఎన్ఆర్ఐస్ అందరితో మాట్లాడాం. 7న ఆగస్టు మీరు చూస్తే సింగపూర్లో కూడా ఈ విషయాన్ని చెప్పాను. మొన్నే 14 ఆగస్టున మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈరోజు ఫస్ట్ టైం 19న చాలా క్లియర్గా లాంచ్ చేశాం. ఇప్పటి నుంచి ప్రతిరోజు మానిటర్ చేస్తాం. 3 నెలలకు ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తాం. ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో, ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేశాం, ఎంపీలు ఇన్వాల్వ్ చేశాం, బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేశాం, ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా కోరాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో ముందుకు రాగలుగుతారో ఎన్జిఓస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం. ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో కూడా మీరు చూసినప్పుడు చాలా ఇప్పటి వరకు ఒక మంచి బంగారు కుటుంబాలు 98,000తో స్టార్ట్ అయింది. 13,40,697 బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈ సమయంలో ఇప్పటికీ మార్గదర్శకులు 13,479 నుంచి 1,41,977 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారు. అంటే 1,50,000 మంది దగ్గర 13.5 లక్షలు అడాప్ట్ చేసుకున్నారు. నా ఆలోచన 15 లక్షలు పెట్టుకున్నాం. దీంట్లో కూడా కొంతమంది బంగారు కుటుంబాలు ఏవైతే 21 లక్షల్లో ఐడెంటిఫై చేసుకోమన్నాం. అదే సమయంలో మార్గదర్శకులు కూడా కొంతమంది ఇంకా కొన్ని పేర్లు కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే స్వేచ్ఛనిచ్చాం. మళ్ళీ చెప్తున్నా, ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకు వచ్చాం. బలవంతం లేదు. ఒకవేళ బలవంతం చేస్తే ఒకసారి వచ్చి మళ్ళీ మీరు పారిపోతారు. కానీ ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు చేయగలిగితే మాత్రం మీకు ఎక్కడా లేనటువంటి ఒక తృప్తిని ఇస్తుంది. ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏ కార్యక్రమంలో రానంత తృప్తి ఈ యొక్క సేవా కార్యక్రమంలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా చాలా బిజీగా ఉన్నా.
పార్టీ అధ్యక్షుడిగా సీఎంగా ఉంటున్నాను. అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకొని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి. నేను కూడా కొంత సమయం స్పెండ్ చేయాలి. నేను కూడా కొంత సమయం స్పెండ్ చేసి నాకు కూడా అందులో కష్ట నష్టాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలనో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు ఏ పాలసీ తీసుకున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, పేదవాళ్లకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయి. అదే సమయంలో సంపద సృష్టించాలి. సంపద సృష్టించాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరిగితే గవర్నమెంట్కి వెసులుబాటు వస్తుంది. మళ్ళీ పేదవాళ్ళకి ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు కొన్ని రాష్ట్రాలు. ఒకటి ఆదాయం ఉండాలి, మంచి మనసు కూడా ఉండాలి. ఆదాయం లేకపోతే మనసున్నా ఇవ్వలేము. ఒకవేళ కానీ మనసుండి ఇవ్వాలనుకుంటే ఆదాయం లేకపోతే పర్మిట్ చేయదు. ఈ రెండు కూడా సమాంతరంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు తీసుకుపోతూనే దాన్ని జయప్రదం చేయాలంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నా బాధ్యత నేను చేస్తాను. నేను ఎక్కడ మీటింగ్ పోయినా నా మీటింగులో కంపల్సరిగా ఒక 2-3 బంగారు కుటుంబాలు, ఒక 2-3 మార్గదర్శకులు పెట్టుకొని మాట్లాడిస్తున్నా. ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీలో ఒక చైతన్యం తేవడానికి, ఇంకొక పక్క మీకు ఒక స్ఫూర్తినివ్వడానికి, ఇంకొక పక్క ఒక మంచిని గుర్తిస్తున్నారు అని అనుకుంటే 10 మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి మార్గదర్శకులు అందరినీ కోరుతున్నా, ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు. ఇది ఏమాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పేదరికం అనేది శాపం కాదు. కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఉన్నాం. కొంచెం మనలో కూడా మార్పుగానే వస్తే, ఆలోచన విధానంలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే దీన్ని అధిగమించడం కష్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా, నిరంతరం చేస్తా. పేదరికం లేని సమాజం అని కొంతమంది అనుకుంటున్నారు. పేదరికానికి నిర్వచనం ఏంటని? నిర్వచనం లేదు. ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి. ఆ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం. ఇది చేయగలిగితే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారవుతుంది, ఒక ఆదర్శంగా తయారవుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదాయాన్ని ఆశయాన్ని Now I'd love to invite Sri C. Kutumbarao Garu to extend the vote of thanks. యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా తిండి తిప్పలు మాని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇచ్చే అరకొర కొందరికే సరిపోతుండగా మిగతా రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వానలో తడుస్తూ నిల్చున్నా రాత్రి వరకు బారులు తీరినా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలు తీరడం లేదు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు ఎక్కువ ధరకు యూరియాను ఇవ్వడంతో పాటు పురుగు మందులను అంటగట్టడం జరుగుతుందని రైతులు మండిపడుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. అవసరం పడితే అంటే మీ ఇంట్లో పెట్టుకోవాలి. షాప్లో అంతా మీ పక్కలు కదా, షాప్లో ఉన్నదంటే పబ్లిక్. ఈయనకు వచ్చే బస్తా కూడా నేను పేమెంట్ చేయాలి కదా, అంటే చేయకుండా పెట్టుకుంటారా? సో మీరు చేయాలనుకుంటున్నారా, మీరు తీసేయమంటున్నారు. చాలా కోల్డ్ తప్పు చేసి అయితే అది ఇబ్బంది అనిపిస్తుంది. తప్పు ఏం చేయలేదు. నర్సపేట మండల కేంద్రంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. నాట్లు హత్తులు వేసి 2 నెలలు కావస్తా ఉన్న రైతాంగానికి సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నర్సపేట మండల కేంద్రంలో రైతాంగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. యూరియా సప్లై లేని కారణంగా రైతులు మొత్తం వారం రోజుల కాంచి మండల కేంద్రం లోపల తిరుగుతున్న పరిస్థితుల్లో సంబంధిత వ్యవసాయ వర్ధనపేటలో యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పర్వతగిరి మండలం కల్లెడ పిఎసిఎస్ సొసైటీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం ఒక్కసారిగా ఎగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రాయపర్తి, వర్ధనపేట మండలాల్లోనూ సొసైటీలు, ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు క్యూలు కట్టిన దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈయనకు వచ్చే బస్తా కూడా నేను పేమెంట్ చేయాలి కదా, అంటే చేయకుండా పెట్టుకుంటారా? యూరియా కొరత, రైతుల ఆందోళనల నేపథ్యంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద రాయపర్తిలో పర్యటించారు. కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు స్టాక్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలని, ఇతర ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటున్న షాపుల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సత్యశారద. స్మార్ట్గా పనిచేస్తారు మీరు ఇక్కడ మొత్తం. అవసరం పడితే అంటే మీ ఇంట్లో పెట్టుకోవాలి. షాప్లో అంతా మీ పక్కలు కదా, షాప్లో ఉన్నదంటే పబ్లిక్. ఈయనకు వచ్చే బస్తా కూడా నేను పేమెంట్ చేయాలి కదా, అంటే చేయకుండా పెట్టుకుంటారా? సో నెల 15 రోజులు అయింది నాటేసి 6 ఎకరాలు. ఒక్క బస్తా ఊళ్ళో కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఊరి పెట్టుకుని తాగాలి. మేము ఇంటికి లేవు, సొంతంగా తాగాలి. ఆడ బస్సులు లేవు, నాకు ఎవరు ఇస్తారు? ఒక్క బస్తా తీసుకుంటే లింక్ ఇస్తారు. ఒక బస్తాకు ఒక లింక్ అంటే మేము ఎండు లింకు ఎండు 600 రూపాయలకు ఒక్కటే లింకు. ఒక బస్తా 2 బస్తాలకు 3 బస్తాలకు ఒకటి ఇచ్చినా మంచిగా ఉంది. అది బస్తాకు ఒకటే ఇస్తారు. ఒక బస్తాకు ఒక ఇండ్రిన్ గోళీలు ప్యాకెట్ అంటే బస్తాకు వచ్చి 330 ప్లస్ ఇండ్రిన్ గోళీలు 600. అట్లయితేనే ఇస్తాం, లేకుంటే ఇయ్యమని షాప్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎవరైనా షాప్ చూసుకుంటే పోయాని ఎవరు రమ్మన్నారు షాప్ ఇవ్వండి అన్నారు. గోదాములో దాచుకున్నారు, ఇక్కడ కాదు. ముందు బస్తా ఒక్క ఊరియా అసలు ఇస్తలేదు. లింక్ అంటే మన బస్తకు ఒకటి అంటే 900 పడతాను సార్ బస్తకు వచ్చి ఊరియా 900 పడతాను. అడుగుతే ఇస్తలేదు మేడం. లింకు ఎన్ని బస్తాలు తీసుకుంటే అన్ని ఏం చేయాలి సార్? ఒక కిలో అయితే ఎకరానికి వస్తుంది. అన్ని బస్తాలు అన్ని కిలోలు ఏం చేసుకోవాలి సార్? అక్కడ ఇస్తారు సార్. 2 ఎకరానికి ఒకటి సార్. 5 ఎకరాలు ఉన్నా 2 ఇస్తారు, 10 ఎకరాలు ఉన్నా 2 ఇస్తారు సార్. అక్కడ దొరుకుతలేవు. వెరైటీగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్,
మంచిగా స్మార్ట్గా పనిచేస్తారు మీరు ఇక్కడ మొత్తం పడతాయని ఆపినాం మేడం అంతే. యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా తిండి తిప్పలు మాని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇచ్చే అరకొర కొందరికే సరిపోతుండగా మిగతా రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వానలో తడుస్తూ నిల్చున్నా రాత్రి వరకు బారులు తీరినా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు. రటిక వరంగల్లో అయితే రైతుల యూరియా కొరతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ మిగిలిన ఎరువులు కొంటేనే కొందరు షాప్ యజమానులు యూరియా ఇస్తామని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ షాప్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అలాగే యూరియా కొరతకు అధికారులు ఏమైనా దృష్టి పెట్టారా తగ్గించడానికి? ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, కల్లాడ మండలాల్లో అయితే భారీగా యూరియా కొరత ఉండటంతో రైతులు షాపుల ముందు ఉదయం నుంచే భారీగా క్యూలు కట్టడం, వాటి కోసం లైన్ లో ఉండటం చూస్తే ఇటు మహిళా రైతులు కూడా లైన్ లో ఉండటం చూస్తే చాలా తీవ్రంగా అయితే మనుషులు కలిసి వేస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే యూరియా ఉన్న దుకాణ యజమానులు అయితే ఎవరైతే మీరు మా దగ్గర ఇతర మందులు కొంటారో వారి దగ్గరే మేము వారికి మాత్రమే యూరియా ఇస్తామని చెప్పేసి మా దగ్గర కొన్ని రైతులకు మిగతా మందులు, ఫర్టిలైజర్ మందులు మా దగ్గర కొన్ని రైతులకు మేము యూరియా ఇవ్వము అని వారు కరాఖండగా చెప్పడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కూడా ఇటు రాయపర్తి కానీ ఇటు వర్ధన్నపేట మండలాల్లో పర్యటించారు. కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకురావడంతోనే ఇటు కలెక్టర్ కూడా స్పందించారు. కలెక్టర్ ఎవరైతే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఇతర మందులు కొంటేనే యూరియా ఇస్తామని, యూరియా స్టాక్ ఉన్నా కానీ రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న షాపులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ వారి లైసెన్సులు రద్దు చేసి వారి మీద కేసులు కూడా నమోదు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు కనపడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే రైతులు ఉంటారో వారి పట్టాదారులకు మాత్రమే, అది కూడా వాళ్ళ ఫోన్ నుంచి వచ్చిన ఓటీపీ కూడా చెప్తేనే ఇస్తామంటున్నారు. కొంత కౌలు రైతులకు ఇది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ఓటీపీ చెప్పాలంటే పొలానికి సంబంధించి యజమాని ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అతను ఎక్కడ ఉంటాడు, కానీ ఓటీపీ నెంబర్ వస్తే మేము చెప్తాము అంటే కూడా ఇవ్వకుండా మీరు లేదు ఓటీపీ చెప్పేటప్పుడు ఆ ఫోన్ కూడా మాకు దగ్గర ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. 1 బస్తా 2 బస్తాలు ఇచ్చే రైతులు ఏం సరిపోతుంది? మేము 5 నుంచి 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్న రైతులకి 1 బస్తా 2 బస్తాలు ఇస్తే సరిపోవట్లేదు. ఇటు ఓటీపీ నెంబర్ల పేరుతో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. రైతులు ఏమైనా యూరియాని తింటారా? వారు పొలానికే కదా వేసుకునేది. సకాలంలో మాకు యూరియా అందకపోతే అప్పుల బాధ అయితే మేము ఆత్మహత్య శరణ్యం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్తుంది. ఇటు అధికారులు మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు యూరియా సరిపడా స్టాక్ ఉందని యూరియా దిగులు చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా అయితే ఇక్కడ ఉంది. సరైన యూరియా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటు వరంగల్ జిల్లాలోని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద కూడా ఈ రోజు యూరియా సెంటర్లను కూడా సందర్శించారు. ఎక్కడెక్కడ ఎంత స్టాక్ యూరియా ఉంది, ఎంత రైతులకు కావాల్సి ఉంది అనే వివరాలు కూడా సేకరించారు. ఆ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందించే విధంగా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ చెప్పారు. ఇటు వ్యతిరేకంగా ఇటు యూరియా విషయంలో రైతులను ఇబ్బంది పెడితే మాత్రం వారి ఫర్టిలైజర్ షాప్ యజమానుల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్తున్న పరిస్థితి. మొత్తానికి యూరియా విషయంలో రైతులు పడికాపులు కాస్తూ యూరియా కోసం షాపుల ముందు క్యూ లైన్లు కట్టిన విషయాలు చూస్తుంటే మాత్రం రైతుల యొక్క బాధలు అయితే చాలా వర్ణనాతీతమైతే అనుకోవచ్చు. చంద్రశేఖర్, అసలు కలెక్టర్ ఏమన్నారు? అలాగే వరంగల్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా ఉందా? వ్యవసాయ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారు? అక్కడ అధికారులు చెప్తున్నది ఒకటే, యూరియా కోసం ఎలాంటి టెన్షన్ పడిన అవసరం లేదు, కావాల్సినంత యూరియా ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. కొంత గోప్యంగా అయితే ఉంచుతున్నారు. ఎందుకంటే కావాల్సిన యూరియా మేము రైతులకు సిద్ధంగా ఇస్తాము, కావాల్సినంత యూరియా ఉన్నది, మీరు ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు, మీడియా ముఖంగా కానీ ఎవరైనా అడిగిన వారు చెప్తున్న పరిస్థితి. కానీ రైతులు చెప్తున్నది ఒకటే, అధికారులు చెప్పేది మొత్తం అబద్ధం, అధికారులు మాత్రం ఉందని చెప్తున్నారు. ఇక్కడ రైతులు పొద్దున్న దాకా క్యూ లైన్ లో ఉంటే మనిషికి 1-2 బస్తాలు మాత్రమే ఇస్తామంటున్నారు. మేము ఒక్కొక్కరము 1 ఎకరాకు 1 బస్తా అన్న ఇవ్వాలి. 10 ఎకరాలు చేసే రైతుకి 2 బస్తాలు ఇస్తే ఏ విధంగా సరిపోతుంది?
యూరియా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మేము యూరియా కోసం క్యూ లైన్ లో ఉంటున్నాము. క్యూ లైన్ లో ఉన్న తర్వాత ఓటీపీ చెప్తేనే ఇస్తామంటున్నారు. మేము చేసే కొంత కౌలు ప్రోత్సాహం చేస్తాము. కౌలుదారుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎక్కడ ఉంటాడు, అతను ఫోన్ కి ఓటీపీ పోతే అతను మాకు ఓటీపీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా వీళ్ళు అట్లా కుదరదు. ఆ ఫోన్ కూడా మా ముందే ఉండాలి. ఫోన్ ముందున్నప్పుడు ఓటీపీ చెప్తే మేము తీసుకుంటామంటే ఇది ఎలా సాధ్యం? ఎందుకు రైతులు ఇంత యూరియా కోసం ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నారని అయితే రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం లేదు, రైతులకు సరిపడే యూరియా ఉంది అంటున్నారు. కానీ వరంగల్ జిల్లా మొత్తం కూడా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం కూడా ఇదే పరిస్థితి. మన తాడ్వాయిలో ఇదే పరిస్థితి, మహిబాద్ లో ఇదే పరిస్థితి. మురుగు జిల్లా తాడ్వాయిలో రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మహిబాద్ లో నిత్యం గూడూరు, పయ్యారం ఈ సెంటర్లలో, డోర్నకల్ సెంటర్లలో రైతులు పూర్తిగా యూరియా కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు కొంత మభ్య పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టర్ కూడా దీని మీద పూర్తి వివరణ తెప్పించుకున్నారు. అసలు రైతులకు ఎంత యూరియా అవసరం, ఏ విధంగా రైతులకి యూరియా కొరత లేకుండా చూడాలనే ఆలోచన అయితే పై అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రశేఖర్, ఇక్కడ వ్యవసాయ అధికారులకు అలాగే రైతులు చెప్పిన దానికి ఒకదానికొకటి లింక్ ఉండటం లేదు. సో మరి రైతులైతే మెయిన్ గా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా? కలెక్టర్ ఏమంటున్నారు దీనిపై? అంటే ఇక్కడ వ్యత్యాసం వస్తుంది, అసలు యూరియా ఉంటుందా లేకపోతే వారు కావాలని అధికారులు అలా గోప్యంగా ఉంచుతున్నారా? కొంత యూరియా షార్టేజ్ అయితే మార్కెట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినంత స్టాక్ రాలేదని ఒక పక్క అధికార పార్టీకి చెందిన నాయకులు గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రస్తుతం మన దగ్గర రైతులకు కావాల్సినంత యూరియా అయితే లేదు. కేంద్రం సైడ్ నుంచి చెప్పేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి యూరియా కోసం ఎంత యూరియా అవసరం, ఎంత క్వాంటిటీ కావాలి అనే సమాచారం చెప్పకపోవడం వల్ల, సమాచారం లోపం వల్ల అయితే యూరియా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉందని కేంద్రం సంబంధించిన పెద్దలు కూడా చెప్పిన పరిస్థితి. దీంతో మనం చూసుకోవచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి యూరియా కొరత అయితే తీవ్రంగానే ఉంది. కాకపోతే కొంత అధికారులకు కూడా పైనుంచి వారికి ఆఫ్ ద రికార్డులు వచ్చిన ఏంటంటే మౌఖిక ఆదేశాల ప్రకారం వారు నడుచుకుంటున్నారు. ప్రజల్లో ఎలాంటి యూరియా లేదు అనే అపోహ ఇవ్వకుండానే దాన్ని మితిమీరకుండా కొంచెం కొంచెంగా, అంటే మనిషికి 2-3 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వకుండా ఇవ్వండి, యూరియా లేదు అనేది బయటకు పొక్కనియొద్దని చెప్పేసి వారికి కొంత మౌఖిక ఆదేశాలు రావడంతో అధికారులు కొంత మేనేజ్ చేయడంలో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీంతో యూరియా కష్టాలు పైన రైతులు ఆందోళన చెందడం, వారు రోడ్డు మీద బైఠాయించి మాకు యూరియా కావాలని గొడవకు దిగడం, ఒక్కొక్క సందర్భంలో 3 కిలోమీటర్ల పైగా క్యూ లైన్లు ఉండటం, రోజుల తరబడి 10 రోజులు తిరిగినా మాకు యూరియా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ ఇష్యూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అయితే సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇటు కలెక్టర్లు కొంత దాని దిద్దుబాటు చర్యగా అయితే తిరుగుతున్నారు. ఎందుకంటే కొంత యూరియా కూడా కొంత బ్లాక్ మార్కెట్ తరలిపోతుందని తెలుస్తుంది. కొంత అండబలం, అధికార బలం ఉపయోగించుకొని కొంత వచ్చిన యూరియాని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం విచ్చలవిడిగా తీసుకెళ్లడంతో రైతులకి చాలా తీవ్రంగా గ్రౌండ్ లెవెల్ ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క సమాచారాన్ని కొంత గోప్యత ఉంచడం కోసం అధికారులు కొంత కవర్ చేస్తున్నప్పటికీ ఈ రైతుల ఆందోళనతో మొత్తం బయటికి రావడంతో మొత్తం కలెక్టర్లు కూడా రంగంలో దిగి ఈ యొక్క సమస్యకు పరిష్కరించే విధంగా అయితే ముందుకు నడుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మృతి చెందారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. పద్మజ నందమూరి తారక రామారావు బసవతారకం పెద్ద కోడలు. జయకృష్ణ భార్య దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. గత కొంతకాలంగా పద్మజ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడంతో ఈ రోజు తెల్లవారుజామున హాస్పిటల్లో చేర్పించారు. అయితే తెల్లవారుజామున ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలని ప్రతిపక్షాలను కోరినప్పటికీ తమ తరపున అభ్యర్థిని బరిలోకి దింపింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఊహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ఈ పదవికి నామినేట్ చేసింది. గత నెలలో అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది.
జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ లో చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1971లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసులను ప్రాక్టీస్ చేశారు. 1988లో హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 జనవరి 12న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2011 జూలై 8న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 2013 మార్చిలో గోవా మొదటి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల అదే సంవత్సరం అక్టోబర్లో రాజీనామా చేశారు. మార్వాడి వ్యాపారి హఠావో, తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్లు పాదయాత్రతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలంగాణను ఆంధ్ర పాలు దోస్తే ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అరాచకాలను ఇక సహించేది లేదని, తెలంగాణ నుండి ఉరికించి కొడతామని హెచ్చరించారు. గతంలో ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని, అది మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పోచమ్మగూడ, మైసమ్మగూడ, ఉపలమ్మగూడ మా గ్రామ దేవతలు ఉన్నారు. 3 కోట్ల గ్రామ దేవతలు ఉన్నారు. ఏ ఒక్క గుడికైనా ఎవరైనా జైన్ కానీ మార్వాడి కానీ ఏమైనా చందాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉందా? ఎవరైనా గుడికి వస్తాడా? మీరు రారు. మీరు వచ్చేది ఏమైనా జైన్ మందిరం పెడతారు, అగ్రసేన్ మహారాజ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మీరు ఇచ్చేది వ్యాపారం చేసుకుంటే మమ్మల్ని విధ్వంసం చేస్తారు. ఇదే కాకుండా మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీ కారిడార్లో మాకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద యువతకు మీరు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు దాదాపు 75 నుండి 80% మంది వాళ్ళకు ఇవ్వాల్సిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సి. మీరు ఎక్కడ ఉద్యోగాలు కూర్చోలేదు. మీ దగ్గర పనిచేసేటువంటి కానీ మొదలు పెడితే సంపాదించుకునే కానీ మొత్తం కూడా మీరు గుజరాత్ రాజస్థాన్ ప్రశ్నించుకుంటున్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి సీరియస్ గా దీన్ని ఖండిస్తున్నాం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఇది నాంది ప్రస్తావన ఎల్బీ నగర్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీరు మార్వాడీస్ కనుక వచ్చి వ్యాపారాలు చేస్తే మాత్రం గ్రామాల్లో తరలి కొట్టేదాకా ఆ పిలుపునిస్తున్నాం. ఇదే వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. వైశ్య వికాస వేదిక చైర్మన్ గా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి బక్క చిక్కినటువంటి వైశ్యులు చాలా మంది నిరుపేద వైశ్యులు మా అస్తిత్వం కోల్పోతున్నాం, మా వ్యాపారాలు కోల్పోయినాం. కాబట్టి వైశ్య సమాజం కూడా మేల్కొంటది. వైశ్య సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పోచమ్మగూడ, మైసమ్మగూడ,